అటువంటి అద్భుతమైన రూపాన్ని చూశారు. ఆ సముద్రం కింద ఆ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి కొన్ని వేల మంది వానరులు చూసి, అయ్య బాబోయ్ ఏమి భీమ విక్రముడు, ఎంత ఎత్తునున్నాడు మహానుభావుడు, మరొక మేరు పర్వతంలా ఉన్నాడు, సముద్రాన్ని దాటడానికి సిద్ధపడుతున్నాడని హనుమకి జేజేలు చెప్తూ నిలబడ్డారు. ఒక్కసారి తల తిప్పి ఆ కిందనున్న వాళ్ళందరి వంక చూశారు. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైవ వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షస రాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహమేష్వామి సహసీతయా ప్రతిజ్ఞ చేశారు. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ, ఎడమ చేత్తో బంగారు కోదండాన్ని పెట్టుకుని కుడి చేత్తో వెనకాతల ఉన్నటువంటి అక్షయ బాణతూణీరమల్లోంచి బంగారు బాణాన్ని లాగి వింటినారికి తాటించి బాగా ఆకర్ణాంతము వెనక్కి లాగి రామచంద్రమూర్తి యొక్క కోదండము నుండి వినిర్ముక్తమైనటువంటి బాణము అత్యంత వేగంతో వెళ్లి లక్ష్యం మీద ఎలా పడుతుందో అలా రామచంద్రమూర్తి శక్తిని నా యందు ప్రవేశపెట్టుకుని రామభక్తితో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లి దక్షిణ దిక్కున ఉన్న కాంచన లంకా పట్టణం మీద పడతాను. అక్కడ సీతమ్మ తల్లిని ఎక్కడ రావణుడు దాచిపెట్టినా వెతికి పట్టుకుంటాను. ఒకవేళ నాకు అక్కడ సీతమ్మ కనపడకపోతే అక్కడి నుంచే బయలుదేరి స్వర్గలోకానికి వెళ్ళిపోతాను. స్వర్గలోకం అంతా వెతుకుతాను. ఒకవేళ నాకు అక్కడ కూడా కనపడకపోతే మళ్లీ తిరిగి లంకాపట్టణానికి వచ్చి బద్ధ్వా వర్తత రాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహమేష్వామి సహసీతయా 10 తలల పురుగు ఈ భుజాదండానికి ఆ రావణాసురుడు వాణ్ణి పట్టి బంధించి తీసుకొచ్చి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదముల దగ్గర పారేసి నిజం కక్కిస్తాను తప్ప రిక్తహస్తములతో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టకుండా నేను వెనక్కి తిరిగి రాను. ఇది నా ప్రతిజ్ఞ. నేను వెళ్ళగలుగుతున్నానంటే నా వేగంలో నా శక్తిలో రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ఉంది. రామచంద్రమూర్తి కోదండము నుండి వినిర్ముక్తమైనటువంటి బాణము రామచంద్రమూర్తి యొక్క శక్తిని పట్టుకుని ఎలా వెడుతుందో అలా వెడుతున్నాను. కాబట్టి నా వైభవం అంతా రాముడిదే తప్ప నాది కాదన్నారు. అది వినయం. భక్తి అంటే అలా ఉంటుంది. కాబట్టి మహానుభావుడు ప్రతిజ్ఞ చేసి ఇక వెళ్ళడానికి